హాయ్. సో టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ తెలంగాణ చరిత్ర అన్నది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందండి. గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 2 యూనిట్స్ ఏదైతే ఉందో పేపర్ 2లో సెక్షన్ 1లో ఫస్ట్ 2 యూనిట్స్ ఇండియన్ హిస్టరీ ఉండేది గ్రూప్ 2కి, మిగిలిన 3 యూనిట్స్ అన్నది తెలంగాణ చరిత్ర ఉన్నది. గ్రూప్ 3కి వచ్చేసరికల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూనిట్ 1 దగ్గర నుంచి యూనిట్ 5 వరకు కూడా పూర్తిగా తెలంగాణ చరిత్ర ఇవ్వటం జరిగింది. లాస్ట్ టైం జరిగిన ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని పరిశీలన చేస్తే అబౌట్ 20 to 30 క్వశ్చన్స్ మధ్యలో ఫస్ట్ 2 సెక్షన్స్ అంటే ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, తెలంగాణ చరిత్ర మీద తక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 3కి సంబంధించి పూర్తిగా తెలంగాణ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ ఇక ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇచ్చే అవకాశం లేదు, తెలంగాణ చరిత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఇది మొత్తం 5 యూనిట్స్గా వీళ్ళు వర్గీకరించడం జరిగింది. ఈ 5 యూనిట్స్ మీద కాస్త తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రని స్టడీ చేస్తే ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉన్నది. ఈ 5 యూనిట్స్ నేను క్లియర్గా ఇక్కడ బోర్డు మీద రాశాను, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారం ఈ తెలంగాణ చరిత్ర స్టడీ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నది. ఒక మాటలో చెప్పాలి అంటే పూర్తిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇదే అన్నదమ్ముల సోదరభావం ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి, అది వేరు. భౌగోళికంగా విభజన జరిగిన ఆంధ్ర తెలంగాణ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తరతరాల నుంచి అవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఎందుకు ప్రత్యేకంగా ఈ పాయింట్ చెప్తున్నాము అంటే ఇక్కడ ఈ తెలంగాణ చరిత్ర చదువుతున్నప్పుడు తెలంగాణ చరిత్ర పరిధి నుంచి ఈ అస్తిత్వం అనేది ఏర్పడాలి. ఇప్పటివరకు కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు పోటీ పరీక్షలకి చదువుతున్నప్పుడు ఆంధ్ర చరిత్ర ఏదైతే ఉందో అదే తెలంగాణ చరిత్రగా చదవటం జరిగింది. మరి అందులో తప్పే ఉందండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా, మరి తెలంగాణ కూడా అందులో భాగమే కదా, ఆ చరిత్రకారులు రాసింది అందులో తప్పేముంటుంది అంటే ఇక్కడే చిన్న లాజిక్ అనేది ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర రాస్తున్నప్పుడు చరిత్రకారులు అనేది అక్కడ ఉండే రాజకీయ నాయకుల యొక్క ప్రభావానికి లోనై ఈ చరిత్ర రాసినట్టు ఆధారాలతో సహా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాజారెడ్డి గారు కానీ, బిఎన్ శర్మ గారు కానీ, లేదా కృష్ణశాస్త్రి గారు కానీ వీళ్ళందరూ చేసిన పరిశోధనలు, ఆ రోజు వెలుగులోకి వచ్చిన ఎన్నో శాసనాలు కానీ వీటన్నిటినీ ఏవి కూడా వారు ఆ రోజు దృష్టి సరిగా నిలపలేకపోయారు. తత్ఫలితంగా తెలంగాణ చరిత్ర యొక్క అస్తిత్వమే వెనుకబాటుదనానికి గురి అయిపోయినది. ఒక్కసారి మీరు ఆంధ్ర చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పరిశీలన చేస్తే ఎంతసేపు అది ఈ ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాయటం జరిగింది. ఒక్కసారి శాతవాహన అయిపోయిన తర్వాత తిరిగి కుతుబ్ షాహీసు హైదరాబాద్ నుంచి పరిపాలన చేసే వరకు కూడా ఈ రాజకీయ శూన్యత్వం అనేది ఇక్కడ ఉన్నట్టుగా తెలియజేస్తున్నది. ఇక్ష్వాకులు పరిపాలన చేశారు, తర్వాత వేంగి చాళుక్యులు ఎవరెవరు, అదంతా పరిపాలన క్లియర్గా కనిపిస్తున్నది. కానీ అక్కడ మరి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేశారు అంటే అక్కడ మళ్ళీ శూన్యత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ ఎవరైతే తెలంగాణ చరిత్రకారులు అప్పటి నుంచి చేసిన పరిశోధనలు ఉన్నాయో ఆ పరిశోధనలను ఒకసారి పరిశీలన చేస్తే ఈ తెలంగాణ ప్రాంతము రాజకీయ శూన్యత్వానికి గురి కాలేదు, అస్తిత్వంతో ఉన్నది. కాకపోతే చరిత్రకారులు దానిని ఒక క్రమ పద్ధతిలో నిర్మించలేకపోవటము చేత ఈ చరిత్ర అన్నది వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీనిని పరిశోధన చేసి చదువుతున్నాం కాబట్టి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఈ చరిత్రని చదవాలి. ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చదవటానికి వీల్లేదు. అలా చదివితే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా మిస్ అవుతాయి. ఉదాహరణకి కన్నబెన్నా నది ఉన్నది. శాతవాహన కాలంలో కన్నబెన్నా నది అని మనం చెప్తున్నప్పుడు ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఏబిపిఎస్సి గ్రూప్ 1, 2, 3 ఏదో చెప్తున్నప్పుడు కన్నబెన్నా నదిని కృష్ణానదిగా మనము చెప్పి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతమైన ఈ విజయవాడ, అమరావతి వైపు అటువైపు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అదే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే కన్నబెన్నా నదిని గోదావరి నదితో సమానంగా మనం చూస్తాము. వైంగంగా అని చెప్పి ఇది గోదావరి నది, కన్నబెన్నా నది అంటే అందుకని
గోదావరి నది ఒడ్డున ఉన్నది ఈ అస్మాక రాజ్యము కాబట్టి తెలంగాణని అస్మాక రాజ్యముగా అక్కడ ఉండే కరీంనగర్ని కానీ ఆ ప్రాంతాలని కానీ బోధాన్ని వీటిని హైలైట్ చేయటం జరుగుతుంది. సో ఇది తప్ప రైటా అంటే 2 పాయింట్స్ ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. ఆంధ్ర చరిత్రకారులు రాయాల్సినదే కరెక్ట్ అనడానికి ఎక్కడా సాక్ష్యాలు లేవు. అట్లని తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇది కూడా అదే విధంగా వాదించవచ్చు. ఇక్కడ వాదోపవాదంతో సంబంధం లేదు. ఏపీపీఎస్సీ రాస్తుంటే నువ్వు కన్నబెన్నా నది అంటే కృష్ణ అని రాసుకో, టీఎస్పీఎస్సీ రాస్తుంటే కన్నబెన్నా నదిని గోదావరి నది అని రాసుకో, అల్టిమేట్గా పోస్ట్ కొట్టుకొని బయటికి వెళ్ళిపో. అది కాకుండా నువ్వు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తా అంటే కన్నబెన్నా నదిని వేరే నదిగా తీసుకుని వెళ్ళి అక్కడ వేరే చరిత్ర నిర్మాణం చేసుకో. శాతవాహనుల తొలి రాజధాని కానీ శాతవాహనుల యొక్క మూలము ఎక్కడి నుంచి వచ్చింది అంటే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి చదివితే నువ్వు మహారాష్ట్ర తీసుకుని వెళ్ళు. తెలంగాణ నుంచి చదువుతుంటే కోటిలింగాల అక్కడి నుంచే తెలంగాణ నుంచే ప్రారంభమైందని రాయి, ఇటువైపు వస్తే అటువైపు రాసుకోవాలి. సో ఏ ప్రాంతానికి చెందింది ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం నిలవబడుతుంది ఈ ప్రాంతీయ చరిత్రని చదవటం వల్ల. సో ఆ కోణం నుంచి స్టడీ చేయాలి. ఒక మాట జిల్లా చెప్పాలి అంటే మనం ఫ్రీక్వెంట్గా ఇవి మాట్లాడుకుంటూనే ఉంటాము, ఎవరిని ఉద్దేశించింది కాదు. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలతో సంబంధం లేదు, వాళ్ళని మనము ఈ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏమీ ఉండదండి. కాకపోతే రాజకీయ నాయకుల్ని మాత్రము 1-2 మాటలు అనాల్సి వస్తుంది. అది కూడా ఏమీ వైలెంట్గా ఏమి మాట్లాడము. కాకపోతే ఈ ప్రభావము రాజకీయ ఒత్తిడి వల్లనే ఆంధ్ర చరిత్రకారులు వారి యొక్క స్వతంత్ర అభిప్రాయాన్ని వ్యక్తపరచలేకపోయారనేది మాత్రం వాస్తవం. వారు ఖచ్చితంగా ఒత్తిడికి లోనయ్యారు. ఆ ఒత్తిడికి లోనవటం వల్లనే చరిత్ర వక్రీకరించబడింది అన్నది కూడా వాస్తవం. అంతవరకు మాత్రము చెప్పగలుగుతాం. ఎందుకు ఈ ఆంధ్ర నాయకులకి ఇలాంటి బుద్ధి కలిగింది అంటే ఇక్కడ కూడా పాపం ఆంధ్ర నాయకులని మనం తప్పుపట్టాల్సింది లేదు. సావాస దోషం ఇది. ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్న ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతము బ్రిటిష్ వాడు రావటం వలన ఇప్పుడు ఉండే ఏదైతే విభజన తర్వాత వచ్చిన ఆంధ్ర ప్రాంతము మద్రాసు ప్రాంతంలో కలిసిపోయిందో సావాస దోషం ఏర్పడింది. వాడి బుద్ధులు వీడికి, వీడి బుద్ధులు వాడికి వచ్చి వాడు ఎంతవరకు ఈ మంచి బుద్ధులు తీసుకున్నాడో ఆంధ్ర నాయకుల నుంచి తెలియదు. కానీ ఆడి యొక్క కల్మష బుద్ధి కానీ లేకపోతే ఇంకోటి అదంతా కూడా వీళ్ళకి మాత్రము వచ్చింది. ఎంతసేపటికి వీళ్ళకి ఆధిపత్య పోరు, రాజకీయ నాయకులకి ఆధిపత్య పోరు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది అటువైపు నుంచి వచ్చింది. సో దాని యొక్క ప్రభావానికి లోనై ఇక్కడ చరిత్రకారులు వారి స్వతంత్ర భావాన్ని వ్యక్తపరచలేకపోవటం చేత, రాజకీయ ప్రభావానికి లోనవ్వటం చేత, వక్రీకరించి రాయబడిన చరిత్ర చేత ఆంధ్ర చరిత్రనే తెలంగాణ చరిత్రని చదువుతూ ఈరోజు వరకు కూడా తెలంగాణ చరిత్రకి ఒక అస్తిత్వం లేకుండా జరిగింది. అది ఈ రోజుతోటి ముగిసిపోయింది. ఈరోజు ఇన్ ది సెన్స్ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిచేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో తెలంగాణ చరిత్రని నిర్మించుకుంటూ వస్తున్నాము. సో ఇది తెలంగాణ చరిత్ర అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవవలసిన తెలంగాణ చరిత్ర ఇదండి. అందుకని బిఎస్ఎన్ హనుమంతరావు గారిది చదివామంటే సో హనుమంతరావు గారి చదివాము. హనుమంతరావు గారిది విష్ణు కుండలీలు అంటే ఆయన వేల్పూరు అంటాడు. వేల్పూరు అంటే ఈ ఇంద్రనగరం, ఇంద్రుడు పాలించింది, అమరులు వాళ్ళు అమరావతిగానే తీసుకొని వెళ్ళిపోయి అటువైపు తీసుకొని వెళ్తారు, విష్ణు కుండలీల రాజధాని. అదే తెలంగాణ నుంచి చూస్తే అవును అదే ఇంద్రనగరి అన్నప్పుడు ఇప్పుడు ఇంద్రప్రస్థ, ఇంద్రపురి ఇవన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్లో లేవా? విష్ణుకుండలిలో తొలి రాజధాని తెలంగాణ నుంచి ప్రారంభమైంది అన్నది ఇటువైపు వాదన. ఇటువైపు మాధవ శర్మకి ఒక రకమైన టైటిల్ ఇస్తే తెలంగాణకి వచ్చేసరికల్లా మాధవ శర్మకి ఇంకో రకమైన టైటిల్ అందజేస్తూ ఉంటాం. ఆంధ్ర చరిత్రకారులు ఏదైతే హైలైట్ చేస్తూ అది ఆంధ్ర చరిత్రకి, ఆంధ్ర ప్రాంతానికి అంటగడుతూ అదే మొత్తము చరిత్రగా మిగిలిన అన్ని ప్రాంతాల మీద రుద్దుతూ వచ్చారో దాంట్లో వాస్తవాలన్నింటినీ కూడా పరిశీలన చేసి లేదు ఇది సరైన వాస్తవము, తెలంగాణ చరిత్ర నుంచే ఈ పాయింట్ అంతా కూడా రైజ్ అయిందని మనం చాలా స్పష్టంగా తెలుపుతూ వస్తాం. ఇది తెలంగాణ చరిత్ర చదవటంలో ఒక ప్రత్యేక అంశంగా మీరు అభ్యర్థులందరూ కూడా గుర్తించాలి.
మీరు శ్రీకృష్ణదేవరాయల గురించి చదివారు. శ్రీకృష్ణదేవరాయల గురించి చదువుతున్నప్పుడు ఎంతసేపు ఆయన తెనాలి రామకృష్ణ ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని ఎంతసేపు ఇటువైపు తిప్పారు. కానీ తెలంగాణ గురించి ఆయన 1517 సంవత్సరంలో జనవరి 14 నాడు తిరుమల అంటే తిరుపతిలో ఆయన శిలాశాసనం వేయించారు. సో ఆ శిలాశాసనం మీద ఆయన గెలిచి వచ్చిన నగరాలన్నింటినీ కూడా తెలంగాణ దుర్గాలు అంటే తెలంగాణ కోటల్ని జయించి వచ్చాడని రాసినట్టుగా ఈ రోజుకి కూడా మీకు శాసన సాక్ష్యం కనిపిస్తుంది. కృష్ణదేవరాయలు రాసింది. మరి ఎక్కడికి పోయింది ఆ కృష్ణదేవరాయలు రాసిన శాసన సాక్ష్యం? దర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి. ఎన్నో శాసనాలు ఈరోజు బయటికి రావటం లేదు. పులకేశి 2 ఎంతసేపు పులకేశి 2 వల్ల నీకు అక్కడ ఈ వెంగి చాళుక్యులు ఏర్పడింది అని చెప్తావు. కానీ పులకేశి 2 ఎక్కడ ఆయన స్వతంత్రంగా నిలవబడ్డాడు? మళ్ళీ మహబూబ్ నగర్ హైదరాబాద్ కలిసే ప్రాంతంలో అక్కడ ఆ రోజు ఆయన శాసనం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు బయటికి కనపడటం లేదు. సో ఇప్పుడు తెలంగాణ చరిత్ర ద్వారా ఇవన్నీ కూడా బయటికి రావాలి. వీటి మీదే ప్రశ్నలు ఉంటాయి. ఇక్ష్వాకులు పరిపాలన చేశారు. ఇక్ష్వాకులు కృష్ణా జిల్లా నుంచే పరిపాలన చేశారు. మరి వాళ్ళు తెలంగాణను పరిపాలన చేయలేదా? తెలంగాణ వచ్చి తెలంగాణలో వాళ్ళు అభివృద్ధి చేయలేదా అంటే చేశారండి. కానీ అవేవి బయటికి రావటం లేదు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి దేవాలయాన్ని నిర్మించిన ఘనత ఇక్ష్వాకులకి దక్కితే ఆ దేవాలయం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లా ఫణిగిరిలో నిర్మించారు. ఇది వాస్తవం, అవును కదా? సో మరి అది ఎటుపోయింది? ఏలేశ్వరం అంటాం, అదంటాం, ఇదంటాం, కానీ ఆ గొప్పతనము జరిగింది ఇవన్నీ కూడా ఇటువైపు రావటం లేదు. బౌద్ధము విస్తరణ జరిగింది ఇక్ష్వాకుల కాలంలో అని చెప్తారు. కానీ బౌద్ధం యొక్క మొత్తము విశ్వవ్యాపితము చేసిన ఘనత తెలంగాణలో నేలకొండపల్లిలో వారు నిర్మించిన బౌద్ధ స్తూపాలు మాత్రము ఆంధ్ర చరిత్రకారుల చరిత్రలో లిఖించబడలేదన్నది వాస్తవం. కానీ ఈరోజు శాసన సాక్ష్యాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దాని మీద గ్రూప్ 2లో మీరు ప్రశ్నలు పరిశీలన చేస్తే వీటి మీద ప్రశ్నలు వచ్చినాయి. సో ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో చరిత్రకారుల ద్వారా, ఏదైతే అస్తిత్వం కోల్పోయిందో తెలంగాణకి, ఆ తెలంగాణ అస్తిత్వాన్ని పునర్నిర్మించే విధంగా, నిర్లక్ష్యానికి గురైన ఆ చరిత్రని పునర్నిర్మించే విధముగా ప్రశ్నలు కూడా అడగటం జరుగుతూ వస్తున్నది. తెలుగు తొలి పదము ఏదయా అంటే పోయి చెప్తూ ఉంటాడు, నాగబో అని చెప్తూ ఉంటాడు. అంతకుముందు తెలుగు పదాలు లేవా? తెలుగు పదం అన్నది ఎక్కడి నుంచే పుట్టిందా? అసలు తెలుగు అనేది పుట్టిందే తెలంగాణ నుంచి అన్నది వాస్తవము. ఇది ఎవరో ఈ తెలంగాణ చరిత్ర రాసిన వాళ్ళు వీళ్ళు చెప్పబట్టి తెలుగు తెలంగాణ అయిందని, లేకపోతే ఆంధ్ర వాళ్ళు చెప్పబట్టి ఆంధ్ర తెలుగు అయిందని మనం చెప్పక్కర్లేదండి. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈ భాషల మీద పరిశోధన చేస్తున్న ఎంఎన్ ఆండ్రినో, ఈరోజు కూడా ఉంటుంది, మీరు గూగుల్ సెర్చ్లో తీసి చూస్తే. ఆండ్రినో ఆయన ఈ భాషా శాస్త్రజ్ఞాని రచించడం జరిగింది. చాలా స్పష్టంగా రాశారు. వాయువ్య ప్రాంతం నుంచి భాషలు అవి డైలెక్ట్స్ అన్నీ కూడా ప్రవాహం జరుగుతూ వస్తూ ఈ ఉత్తర భారతానికి దక్షిణ భారతదేశానికి ఒక బ్రిడ్జిగా గ్యాప్ని ఫిల్ చేసే ప్రాంతంగా ఉండే తెలంగాణ గడ్డ మీద సో ఈ తెలుగు అనే భాష పరిపక్వత చెందింది. సో అబుల్ ఫజల్లో యొక్క ఆయన గ్రంథాల్లో కానీ, అమీర్ ఖుస్రో గ్రంథాల్లో కానీ వాళ్ళు ఆ రోజు వచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగా అనే పదాలు వాడినట్టు ఈ రోజుకి కూడా సాక్ష్యం అవన్నీ కూడా. మరి ఎటుపోయింది తెలంగాణ అనే పదం? సో తెలుగు అనేది పుట్టింది ఇక్కడి నుంచే. సో తెలంగాణ నుంచే ఆ తెలుగు, ఆ తెలంగా, ఆ పద ఉత్పత్తి మనం చెప్పుకుంటాం, ఆ పద ఉత్పత్తి కూడా ఎలా జరిగింది అనేది. సో అలా ఆ ద్రవిడ భాషలు ఇక్కడ పరిపక్వత చెంది, ఎక్కడ తెలంగాణ గడ్డ మీద ద్రవిడ భాషలు పరిపక్వత చెంది అవి మరికొంతగా విస్తారము జరిగి కన్నడిగా, మలయాళీ, తమిళ్గా అభివృద్ధి చెందినాయి అని ఎంఎన్ ఆండ్రినో యొక్క వాదన. సో దానికి ఎంతోమంది సపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎటుపోయింది ఈ సాక్ష్యాలన్నీ కూడా లేవు. సో అట్లా తెలంగాణకి సంబంధించి ఒక ప్రత్యేక అంశాలని కూడా మనము ఈ చరిత్రలో చదవటం జరుగుతుంది.
ఇంకా అండి చెప్పదలుచుకుంటే ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ని ఎదిరించారు మన వాళ్ళు. సరే, జలియన్ వాలాబాగ్ అన్నది ఘటన జరిగింది, దాన్ని అందరూ ఖండిస్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. మరి జలియన్ వాలాబాగ్ లాంటి ఘటన ఆదిలాబాద్లో బైరాన్పల్లి దగ్గర ఇటువైపు జరుగుతూ ఉంటే బైరాన్పల్లి దురాగతం దాదాపు 118 మందిని చంపేస్తే అది ఎటుపోయిందండి? సో చరిత్రలో, ఆంధ్రుల చరిత్ర నిర్మించేటప్పుడు బైరాన్పల్లి దురాగతం మీద ఎక్కడా కూడా మీకు కనబడదు. ఈ ఎస్పెషల్లీ మీరు ఇంకోటి ఈ ఆకునూరు మాచిరెడ్డి వీటికి సంబంధించి అక్కడ ప్రజా తిరుగుబాటు జరుగుతుంటే మిగిలిన ప్రాంతాల్లో గాంధీ పర్యటించి ఆయన ఆ విషయాలు సేకరించినట్టు ఉంటుంది. కానీ గాంధీజీ పద్మజానాయుడిని ఈ ఆకునూరు మాచిరెడ్డిపాలెం గురించి ఈ విషయాలు సేకరించి అక్కడ ప్రజా ఉద్యమం గురించి సేకరించిన అంశాలు మీకు ఎక్కడ కూడా కనబడవు. ఇట్లా ఒక బైరాన్పల్లి ఘటన తీసుకున్నా, లేకపోతే దాని పేరేంటండి, వరంగల్ దగ్గర మీకు గుర్తూరు అనే ఒక ప్రాంతం ఉంటుందండి. సో ఈ గుర్తూరు ప్రాంతంలో రజాకారులు, ఈ నిజాంస్ కాలం ఈ ఘటనలు జరుగుతున్నప్పుడు దాదాపు 150 మందిని ఒక చీకటి గదిలో బంధించి చంపేయటం జరిగింది పోరాట యోధుల్ని. సో చీకటి గది యుధాంతము అని అటువైపు ఎక్కడో బ్లాక్ హోల్ ఎపిసోడ్ కలకత్తా చదవటం తెలిసింది, కానీ గుర్తూరులో జరిగిన 150 మంది యొక్క బలిదానము కనబడటం లేదు చరిత్రకారులకి. మరి ఏం చరిత్ర నిర్మించినట్టు, అక్కడ ఏం చరిత్ర ఇప్పటి వరకు చదువుతున్నట్టు? సో మారాలి. సో ఈ మారి ఇప్పటికైనా కానీ ఈ అస్తిత్వాన్ని నిలవబెట్టే విధంగా చారిత్రక నిర్మాణాలు జరగాలి. ఆ చరిత్ర మీదే ఈ క్లాసులు అనేది జరుగుతూ వస్తాయి. మీరు మొత్తం పరిశీలన చేయండి. శాతవాహన దీనికి పూర్వం నుంచే ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కప్పం వసూలు చేసినట్టు సాక్షాత్తు మెగస్తనీస్ ఇండికానే తెలియజేస్తుంది. ఆయన దక్షిణం వైపు ఉండే 30 దుర్గాల్ని తెలియజేస్తే 30లో దాదాపు 20 పైన దుర్గాలన్నీ కూడా మీకు ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయండి చరిత్రక ఆధారాలు, కానీ అవేమీ బయటికి రాలేదు. సో అట్లా శతవాహన కాలం నుంచి దానికన్నా పూర్వపు యుగమే చెప్తూ ఉంటారు. తొలి నాణ్యాలు విడుదల చేసింది పంచమార్కుడు నాణ్యాలు మౌర్యులు అని. మౌర్యులు నాణ్యాలు విడుదల చేయక ముందే తెలంగాణ ప్రాంతంలో గోబద అనే ఆయన ఒక రాజు నాణ్యాలని విడుదల చేశాడు. ఉన్నాయి ఈ రోజుకి. నాణ్యాల మీద పరిశోధన చేసిన డాక్టర్ రాజారెడ్డి గారు సాక్షాత్తు నిరూపిస్తున్నారు. ఆర్కియాలజికల్ సర్వేలు నిరూపించబడిందండి. ఒకవైపు ఇండియన్ హిస్టరీ దక్షిణ దేశ చరిత్రని మోసం చేస్తే, దక్షిణ దేశ చరిత్ర ఈ ప్రాంతపు చరిత్రని అలా మూసిపారేయటం జరిగింది. ఇప్పుడు బయటికి రావాలి ఇవన్నీ కూడా. ఎన్ని రోజులు ఎంతసేపు ఇండియన్ హిస్టరీ చదవరా అంటే ఇండస్ వ్యాలీ చదువుతాడు, మౌర్య గురించి చదువుతాడు, పోస్ట్ మౌర్య గురించి చదువుతాడు, కానీ దక్షిణ భారతదేశంలో జరిగిన అభివృద్ధిని మాత్రము ఈ రోజుకి కూడా ఇండియన్ హిస్టరీలో భాగం చేయలేకపోతున్నారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ రైటర్స్, హిస్టరీ రైటర్స్. వాళ్ళు రాసేదంతా కూడా చరిత్ర అంతా అక్కడే డెవలప్ అయిందంటారు, ఇటువైపు కాలేదంటారు. సో ఇటువైపు ఇప్పుడు మారుతున్నది. ఈ రోజుకి కూడా చూడండి, మీరు ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు కంపల్సరిగా తమిళ సంఘం అనేది చదువుతారు. ఖచ్చినట్టు యూపీఎస్సీ కూడా దాని మీద క్వశ్చన్ ఇస్తుంది. వాడు తమిళం నిలబెడతాడు. తమిళంలో చరిత్ర లేదా? ఇండస్ వ్యాలీ తోటే మొదలైంది అంటావా? ఇక్కడ నీకు అంతకన్నా ముందు చరిత్ర మొదలైంది, మౌర్యుల కన్నా ముందే మొదలైంది మాకు ఇక్కడ చరిత్ర అని వాడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు. వాడి చరిత్రను చచ్చినట్టు మొత్తం ఇండియన్ హిస్టరీలో పెట్టారు. మరి ఎక్కడ సౌత్ ఇండియన్ హిస్టరీ? నీకు శాతవాహనులకి ముందు చరిత్రనే లేదన్నట్టుగా వాళ్ళు చరిత్ర లిఖించడం జరుగుతున్నది. సో అదే ప్రకారంగా ఇక్కడ కూడా అలాంటి చరిత్ర నిర్మాణం అనేది తప్పుదోవ పట్టింది. తప్పుదోవ పట్టడానికి మళ్ళీ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులే దీని మీద ఒత్తిడి తేవటం జరిగింది. సరే, అదంతా కూడా మళ్ళీ మనం హిస్టరీ క్లాస్లో చాలా చెప్పుకుంటూ వస్తాం. సో శాతవాహనకి పూర్వం నుంచే ఇక్కడ ఎంతో గొప్ప చరిత్ర నిర్మాణమైంది. శాతవాహన అనేది రాత్రి ఇక్కడ సామ్రాజ్య నిర్మాణము జరగలే. ఒక క్రమానుగతంగా అంతకుముందు జరిగిన పరిణామ క్రమాలలో ఫలితంగా ఏర్పడిందే శాతవాహన సామ్రాజ్యము. ఏపీబీఎస్సీకి చెప్తున్నప్పుడు శ్రీముఖ శాతకర్ణితో ప్రారంభమైతే ఇక్కడ కన్హాతోటి ప్రారంభమవుతుంది.
శ్రీముఖుడు శాతవాహనుడు వేరు అనేది ఏపీ చరిత్ర. శ్రీముఖుడు శాతవాహనుడు ఒక్కరే తెలంగాణ చరిత్ర. ముందు తెలుస్తాయి మీకు ఇవన్నీ కూడా చదివేటప్పుడు. సో ఈ విధంగా శాతవాహనం గురించి స్టడీ చేసి దాని తర్వాత ఇక్ష్వాకు అంగీకరిస్తున్నాము ఆంధ్ర నుంచే పరిపాలన, కానీ వాళ్ళు ఆంధ్రాకే పరిమితం కాలేదు. వారు గొప్ప ఆదర్శ భావాలు గలవాళ్ళు. ఇది తెలంగాణ ఆంధ్రాని పరిపాలన చేయలేదు, వాళ్ళు మొత్తం విస్తృతంగా పరిపాలన చేశారు. కాకపోతే చరిత్రకారులు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని కట్ చేసి ఇక్కడ వరకే ఉంచారు, అటువైపు రానియలేదు చరిత్రని. కాకపోతే ఇప్పుడు అవి కూడా తీసుకొని వస్తే మనకు కనిపిస్తాయి. అట్లా విష్ణుగుండలీలు మొత్తం తెలంగాణ నుంచే వ్యాప్తి చెందింది. విష్ణుగుండలి తర్వాత విష్ణుకుండలి అంతరించే సమయానికి ఆంధ్రాలో ప్రారంభమైంది వాళ్ళ చరిత్ర. ఏబిబిఎస్ హిస్టరీ చెప్పేటప్పుడు వేరు, ఇక్కడ చెప్పేటప్పుడు వేరే అండి, గమనించాలి. రెండు వైపుల ఎగ్జామ్ రాసే వాళ్ళు రెండు రకాలుగా స్టడీ చేయాలి. పూర్తిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా. విష్ణుగుండలి చరిత్ర తెలంగాణ నుంచి ప్రారంభమైంది నిరూపిస్తాను చూడండి. నెక్స్ట్ ముదిగొండ చాలుకి ఏదో ఒక లైన్ రాస్తాడు, వదిలేస్తాడు. కానీ ముదిగొండలు నిర్మించినన్ని కట్టడాలు ఇక కాకతీయులు నిర్మించే వరకు ఎవరు నిర్మించలేదన్నది చారిత్రక సత్యం. ఈ రోజుకి కూడా మీకు కనిపిస్తాయి. మన అభ్యర్థులు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఆ ప్రాంతంలో చూడండి, ముదిగొండలో ఎంత గొప్ప శిలా నిర్మాణాలు జరుగుతాయో. ఈ రోజుకి కూడా అక్కడ శివాలయాల్లో నిత్య పూజలు జరుగుతుంటాయి, ఎప్పుడో వేల సంవత్సరాల కిందటి. నీకు బృహదీశ్వర శివాలయాన్ని చదవటము ఆనందంగా కనిపిస్తుంది, కానీ పక్కనున్న ముదిగొండ శివాలయం చదవటం అవమానంగా కనిపిస్తుంది. అంటే దానికి ఏం చేయగలుగుతాం హిస్టరీని? సో మారాలి, ఈ మార్పు మనం కనిపిస్తాం. ఇక వేములవాడ ఇక చరిత్రలో అతి గొప్ప సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఏదో ఒక లైన్ కాదండి, అసలు మొత్తంకి వేములవాడ చాళుక్యులు ఆ రోజు దక్షిణ భారతదేశాన్ని ఆ స్థాయిలో సమైక్యపరిచి ఉండకపోతే ఎప్పుడో ఇది ఇంకా పొలిటికల్గా డిస్యూనిట్ అయి ఉండేది. ఒక కాకతీయ అనే ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాణానికి వేములవాడ చాళుక్యులే పునాది వేశారన్నది వాస్తవము. సో దక్షిణ భారతదేశం వైపు ఉత్తర భారతదేశం యొక్క దండయాత్రలన్నిటినీ నిలిపివేసింది వేములవాడ చాళుక్యుడు అనటము సత్యము. సో 800 నుంచి 1200 వరకు చరిత్ర శూన్యము అంటే లేదు, చరిత్రకి ఒక గొప్ప ఘనకీర్తి ఉన్నది అని పంపకవిని పోషించిన వేములవాడ చాళుక్య అన్నది చారిత్రక సత్యము. ఈరోజు నువ్వు కన్నడని పంపకవిని నువ్వు త్రిరత్నాలుగా భావించి పూజించి దండం పెడుతున్నావు. ఆయన్ని మొదట పోషించింది ఇక్కడ వేములవాడ అన్నది చెప్పక్కర్లే మన అక్షర సత్యాలు అవన్నీ. సో నెక్స్ట్ కాకతీయని తీసుకుపోయి ఆంధ్ర భోజుడు, ఆంధ్రనగరి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సరే, ఆంధ్రనగరి, ఆంధ్రాధీశ్వరాన్ని, గణపతి దేవుడి పేర్లన్నీ ఉన్నించవచ్చు, తప్పలేదు. కానీ కాకతీయ అన్నది మళ్ళీ తిరిగి చెప్తున్నది తెలంగాణ ప్రాంతం నుంచే ఆవిర్భవించింది. దక్షిణ భారతదేశాన్ని సమైక్యపరిచి ఒక్క జెండా కిందకి తీసుకొని వచ్చి, ఒక్క యూనిటీగా తీసుకొని వచ్చి, ఒక సంస్కృతి కిందకి తీసుకొని వచ్చిన ఘనత కాకతీయులకే దక్కుతుంది. ఇది కాకతీయుల వల్ల మాత్రమే కాలేదు, వారి ద్వారా వారి సామంతులైన రేచర్ల రెడ్డి, చెరుకు రెడ్డి, మాల్యాల వంశస్థులు, విరియాల వంశస్థులు, గోన వంశస్థులు, గోనగన్నారెడ్డి అంటారు, నత్తవాడి, ఇంతమంది ఆ రోజు ఇచ్చిన ఆ బ్యాకప్పే ఈ ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్న ఈ కాకతీయులు. ఎంతో సాంస్కృతిక అభివృద్ధి జరిగిందండి ఆ రోజు. శిల్పకళలో కానీ, ఈ శాస్త్రాల్లో కానీ, సాహిత్యంలో కానీ విలువ కట్టలేని అంత సంపద కాకతీయులు మరియు వారి సామంతులు ఈరోజు చరిత్రకి అందించడం జరిగింది. ఈరోజు భారతదేశం గొప్పగా జరుపుకుంటుంది వాటర్ షెడ్ డెవలప్మెంట్ అని. వాటర్ షెడ్ డెవలప్మెంట్ని మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ప్రోత్సహించిన ఘనత కాకతీయులు మరియు వారి సామంతులే. చెరువులు అవన్నీ ఏంటంటే వాటర్ షెడ్కి మరో రూపం కదా. ఎక్కడా లేనంత వ్యవసాయ సంపద
నీకు ఇక్కడ జరిగింది. గణపతి దేవుడు మోటుపల్లి ఓడరేవు శాసనం ఇచ్చాడని ఆంధ్ర శాసన లేకపోతే ఆంధ్ర చరిత్రకారులు చదువుతారు, కానీ ప్రపంచ స్థాయిలో వ్యాపారము చేయటానికి ఈరోజు ఆ ప్రాంతంలో అక్కడ వ్యవసాయము ఉత్పత్తి ఉచ్చస్థితికి తీసుకువెళ్ళటానికి కావలసిన గొలుసు కట్టు చెరువుల నిర్మాణాన్ని, వాటర్ షెడ్ని ప్రోత్సహించిన సామంత రాజ్యవంశస్థుల చరిత్ర మాత్రము మర్చిపోయింది ఆంధ్ర చరిత్రకారుల పెన్ను. అంటే ఇదే పరిస్థితి. సో అట్లా జరిగింది. ఆ రోజు వ్యవసాయంలో మిగులు అనేది ఏర్పడకపోతే గణపతి దేవుడు మోటుపల్లికి వెళ్ళి ఎక్కడ నీకు శాసనం ఇవ్వగలుగుతాడు? ఆర్థిక సూత్రం ఇది. వ్యవసాయంలో మిగులు ఏర్పడకపోతే విదేశీ వ్యాపారం ఉండదు. సో విదేశీ వ్యాపారము చేసే స్థాయికి ఈ ప్రాంతాన్ని ఆ రోజు తీసుకువెళ్ళింది అంటే ఖచ్చితంగా మిగులు ఏర్పడింది. ఆ మిగులు అన్నది నీకు అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళందరూ కూడా దక్షిణం రావడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉండే సంపద. సో ఆ సంపద సృష్టి ఎట్లా జరిగింది? సో ఇక్కడ ఉండే వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనే గొప్ప కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికి వాటర్ షెడ్ని పరిచయం చేసిన ఘనత అన్నా కానీ ఇది అతిశయోక్తి కాదేమో అనిపించే అంత గొప్పగా ఇక్కడ జరిగింది అనేది 100% వాస్తవం. సో దాని తర్వాత ఇటువైపు ఆంధ్ర చరిత్రలో ఇటువైపు ఇది చదువుతూ వస్తారు, కానీ రేచర్ల వెలమ నాయకులు, ఈ రెడ్డి వెలమ నాయకులు, దేవరకొండ వీరి చరిత్ర అసలు లేనట్టుగానే అయిపోతుందండి. సో రేచర్ల, రాచకొండ, వెలమ వీళ్ళందరిది ఇక్కడ అతి గొప్ప చరిత్ర, గొప్ప నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి. ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో. అందుకే మీకు ఈ మూల పురుషుడి దగ్గర నుంచి వస్తుంది ప్రశ్న. మూల పురుషుడు రాచర్ల వెలమ రెడ్డికి సంబంధించిన మూల పురుషుడు మాత్రం ఎక్కడ చరిత్రలో మీకు కనబడదు ఆంధ్ర చరిత్రకారుల్లో. సో ఉన్నది బేతల రెడ్డి, ఆయనకి చెవిరెడ్డి అనే పేరు కూడా ఉన్నది, మరో పేరు. అక్కడి నుంచి జరిగింది చరిత్ర. ఆ తవ్వకాలు ఇంతవరకు బయటికి రాలే, ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చినాయి. ఇదే ప్రశ్న గ్రూప్ 2లో కూడా. మూల పురుషుడు ఎవడు? బేతల రెడ్డి. ఇక్కడి నుంచి చరిత్ర ప్రారంభం. అసలు లేకుండా నువ్వు సింగమేశ్వర దగ్గరికి పోతే ఇంకేముంటుంది? మొత్తం చరిత్రని చంపినట్టే అక్కడ. సో మళ్ళీ పునర్జీవించాలి. విజయనగరం తెలంగాణ. అసలు విజయనగరం మాదంటే మాది అనేది జరుగుతూ వస్తుంది. కన్నడిగాస్ని అడిగితే వాడు మాదే అంటాడు, ఆంధ్ర అడిగితే మాదే అంటాం. సో తెలంగాణ అని అడిగితే ఇప్పుడు అది కూడా మందే అనాలి. సో తెలంగాణ పూర్తిగా విజయనగరం కాకపోయినా విజయనగరము ఆ రోజు బతికి బట్టగట్టిందంటే అది తెలంగాణ యొక్క దయాదాక్షిణ్యమే అన్నది చారిత్రక సత్యం. అది నిరూపిస్తాం, కావాలంటే చూడండి. సో తదనంతర పరిణామం కుతుబ్ షాహీస్. ఎంతసేపు ఈ కుతుబ్ షాహీస్ వచ్చారు, ఏదో పరిపాలన చేశాడు, ఏదో వెళ్ళిపోయినట్టు చెప్తారు, కానీ ఈ రోజుకి కూడా ప్రపంచమే గర్వించదగ్గ ఒక మిశ్రమ సంస్కృతి నిర్మాణానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించిన ఘనత కుతుబ్ షాహీస్కే దక్కుతుందండి. మీరు ప్రపంచం మొత్తం చూడండి, ప్రతి చోట కూడా మీకు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి, ఒకదానికి ఇంకోటి పడదు. కానీ ఒక సింథటిక్ కల్చర్, సో భారతదేశం యొక్క ముఖ్య లక్షణము అయిన యూనిటీ అండ్ డైవర్సిటీ, సో భిన్నత్వంలో ఏకత్వం, సో దానికి నాంది పలికింది, దాన్ని మరింత పటిష్టము చేసిన ఘనత కుతుబ్ షాహీ సంస్కృతి నుంచే దక్కుతుంది. గంగా జమున తౌహాబ్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. సో తర్వాత ఇది మరింత పటిష్టం జరిగింది. అసఫ్ జాహీలో నిజాముల్క్ కనిపిస్తాడు, మళ్ళీ అక్క ఒకటో రెండో చోట్ల వీళ్ళు ఇద్దరు ఎవరో కనిపిస్తాడు. ఉస్మాన్ అలీ ఖాన్తో ఆపరేషన్ పోలో అయిపోయింది, ఇక అటువైపు వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి మళ్ళీ అసఫ్ జాహీస్ పరిపాలన చూస్తే, నువ్వు భారతదేశంలో ఏ పరిశ్రమ అయితే వెనుకబడి ఉందన్నావో, ఏదైతే లేదు అనుకుంటున్నావో, ప్రతి ఒక్క పరిశ్రమ కూడా వీరి కాలంలోనే అభివృద్ధి జరిగింది. మొత్తం సాక్ష్యాలు ఉన్నాయండి, A to Z. నీకు ఒక రకంగా చెప్పాలి అంటే అసలు దక్షిణ భారతదేశం ఏంటి, భారతదేశంలోనే పారిశ్రామికీకరణ ఆ స్థితిలో లేదు. నిజాం స్థాయిలో జరిగినంతగా నువ్వు ఏదైనా తీసుకోవాలి, మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచి ఆవిర్భవించింది, ఇక్కడి నుంచే విస్తృతమైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. చెప్తాం మనం, అవన్నీ కూడా ఉన్నాయి, ఎటు పోలే.
అన్నీ కూడా డీటెయిల్గా ఇయర్తో సహా చెప్పుకుంటూ వెళ్తాం. మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇట్లా ఏదైనా తీసుకోండి, మొత్తానికి కూడా మీరు ఇక్కడ చూపించగలుగుతారు. అందుకని అందరూ అంగీకరిస్తున్న సత్యము, ప్రపంచంలో అత్యంత ఎలిజబెత్ వాళ్ళకన్నా కూడా అత్యంత దాదాపు 53 రాజ్యాలని రవి అస్తమించని రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఎలిజబెత్ రాణి యొక్క సంపదని కూడా తలదన్నే సంపద నిజాముల దగ్గర ఆ రోజు ఉన్నది అంటే సో ఏ స్థాయిలో ఆ రోజు పోషణ జరిగిందో మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు కొంతమంది లాస్ట్ మూమెంట్లో జరిగిన ఏవో కొన్ని ఇన్సిడెంట్లని దృష్టిలో పెట్టుకొని ఇంకో 1-2 డైవర్ట్ అయిపోతూ చేస్తారు. కానీ లాస్ట్ వరకు కూడా ఉస్మాన్ అలీ ఖాన్ ఒకటే పట్టు మీద ఉన్నాడు, కలిసే ఉంటాం, కలిసే నడుస్తాం. సో మా సంస్కృతిని మాత్రం విచ్ఛిన్నం జరిగేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరేంటి, జిన్నా వచ్చి రామాయ పాకిస్తాన్లో కలుద్దామంటే అసలు నా ముందు కూర్చునే అర్హతే లేదు నీకు, నువ్వు వచ్చి నన్ను పాకిస్తాన్లో కలవమంటావేంటి? వచ్చాడండి జిన్నా, ఉన్నది, నేను వెళ్ళి చూడకపోయినా ఉన్నది, రిటర్న్ రికార్డ్. వచ్చాడు, మాట్లాడాడు, క్లియర్ కట్గా చెప్పాడు, జిన్నా ఇట్స్ ఇస్ నాట్ గుడ్, గెట్ లాస్ట్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, పాకిస్తాన్ నువ్వు కావాలనుకున్నా వెళ్ళు, ఇక్కడ ముస్లిం అయినా హిందూ అయినా ఒకే రకమైన పరిపాలన ఒకే రకంగా జరుగుతుంది. ఏదో లాస్ట్ మూమెంట్లో రజాకార్ల ద్వారా జరిగిన ఆ ఇన్సిడెంట్స్ని మొత్తం అసబ్జాహీ 1724లో ఏర్పడిన అసబ్జాహీ పరిపాలనకే అంటగట్టడం అన్నది తప్పు. సో చరిత్ర తప్పుదోవ పట్టింది, మళ్ళీ దాన్ని మనం సరిగ్గా స్టడీ చేసుకుంటూ వస్తాం. నువ్వు ఏదైతే సోషల్ కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ అసలు పునరుజ్జీవనం అంటూ ఉంటున్నావో ఆ పునరుజ్జీవనం ఇక్కడ అత్యున్నతగా జరిగింది. ఎక్కడా లేనంత చైతన్యము తెలంగాణ ప్రాంతంలోనే జరిగిందండి. సో అది కార్మిక ఉద్యమాలు కానీ, కార్మికులది కర్షక ఉద్యమాలు కానీ, గిరిజన ఉద్యమాలు కానీ, విద్యార్థి సంఘాలు ఏర్పడటం కానీ, ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజా చైతన్యం, రాజకీయ చైతన్యం రావటం కానీ, భాగ్యరెడ్డి వర్మ రూపంలో దళితుల హక్కులు మొట్టమొదటిసారిగా చూడండి ఎంత ఉచ్చస్థితికి వెళ్తున్నదో ఇక్కడ సంస్కృతి, అది రావటము కానీ, ఆర్య సమాజ్ లాంటి సమాజాలు ఇక్కడ స్థాపన జరిగి అవి సంస్కరణలు చేపట్టడం కానీ, తిరుగులేని సత్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, డేట్స్తో సహా ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఏది బయటికి రాలేదు అంటే ఏమైంది? తెలంగాణ చరిత్ర. సో తెలంగాణ సాయుధ పోరాటం అతి గొప్పది. ఏమయ్యాడు ఇన్ని రోజులు? కొమరం భీం, అల్లూరి సీతారామరాజు గారి నుంచి చదువుతాం, గొప్ప విషయము, అందరూ చేతులెత్తి దండం పెట్టాల్సిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. సో గిరిజనుల పక్షాన్ని నిలవబడ్డాడు, పోరాడాడు. మరి అదే గిరిజనుల పక్షం నిలవబడి సో అదే పోరాట స్ఫూర్తిని నింపిన కొమరం భీం ఎటుపోయాడు, గోండు ఉద్యమాలు ఎటుపోయినాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు స్టడీ పాయింట్లోకి తీసుకొని వస్తాం. ఒక్క మాటలో మరొక్కసారి మళ్ళీ చెప్పదలుచుకున్నది, భారతదేశ చరిత్రలో గిరిజన సంస్కృతికి మొట్టమొదటిసారి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చిన ప్రాంతము ఇక్కడి నుంచే వచ్చిందండి చెప్తాం. అది కూడా దానికి సంబంధించిన చరిత్ర కూడా. సో ఇది 4th యూనిట్లో మనము రిలీజియస్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. రిలీజియస్ మూమెంట్ ఓన్లీ హిందూ మూమెంట్లు కాదు, ఇక్కడ ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయండి. సో ఎన్నో మూమెంట్స్ అవన్నీ బయటికి రాలే, వస్తాయి ఇక మీదట. సో 1857 రివోల్ట్ అక్కడ వాళ్ళొక్కలే చేశారు, అదే గొప్ప అంటున్నారు, కానీ ఇక్కడ కూడా జరిగింది. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటి అంటే ఎంతసేపు జాతీయ ఉద్యమంలో ఈ మిగిలిన అన్ని ప్రాంతాలు ఉన్నట్టు చెప్తారు, కానీ ఈ నిజాం సంస్థానము కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలు ఏవి బయటికి రాలేదు. సో ఎన్నో సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. సరే, బ్రిటిష్ వారికి సహకరించవచ్చు, అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వారి చేతుల్లో ప్రజల హక్కుల్ని పరిరక్షించిన ఘనత మాత్రం అసబ్జాహీస్కి 100కి 100 దక్కుతుందండి. బ్రిటిష్ వాడి పరిపాలన చెయ్యి, అక్కడ పరిపాలన ఉంటుందా పోతుందా. ఈవెన్ గాంధీజీ 1930 వరకు వచ్చేటప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళాలని ఎవరి దగ్గర ఒపీనియన్ లేదు. నువ్వు అసబ్జాహీ పరిపాలన చేశారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కదా, అంత మాత్రాన వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదా అంటే
ఇక్కడ మీరు 1885 మోడరేట్స్ చూడండి, ఎక్స్ట్రీమిస్ట్ చూడండి, ఇన్ఫ్యాక్ట్ 1930s వరకు గాంధీజీ ఇచ్చిన పిలుపుని చూడండి. ఎక్కడ కూడా నీకు బ్రిటిష్ వాడు బయటికి వెళ్ళిపో, మా పాలన మేమే చేసుకుంటామని క్విట్ ఇండియా ఉద్యమం వరకు కూడా ఎవడు మాట్లాడలేకపోయాడు అక్కడ. మరి అటువైపు అంతలుగాని చదివిన వాడివి, ఇటువైపు నువ్వు ఎందుకు చదవలేకపోయావు? ఇక్కడ ఉన్న ప్రజలు జాతీయ భావాలు లేవా? జాతీయ ఉద్యమంలో పాల్గొనలేదా? ఎన్ని సంఘటనలు ఉన్నాయండి. అఘోర్నాథ్ చటోపాధ్యాయ కానీ, ముగ్ధు మొయినుద్దీన్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతోమంది కాంట్రిబ్యూట్ చేశారు, ఎవరివి బయటికి రాలే. సో ఇప్పుడు అవన్నీ కూడా రావాల్సిందే. సో హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ ఉండాలి. మరి ఒక రాష్ట్రము, ఒక స్వతంత్రం ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేసినప్పుడు దాని ప్రత్యేకత ఉన్నది. నువ్వు రోజుకొక మాట మారుస్తుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, నెహ్రూ ఒక మాట మాట్లాడతాడు, ఆయన క్యాబినెట్ ఒక మాట మాట్లాడుతుంది, ఎట్లా నమ్మేది? సో కేంద్రాన్ని నమ్మి దాదాపు 2 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాన్ని ఎట్లా వాళ్ళ చేతుల్లో పెట్టేది? బ్రిటిష్ వాణి నువ్వు పోరా అన్నప్పుడు నిన్ను నమ్మి నేనెట్లా వచ్చేది? అక్కడ ఏమైనా గ్యారంటీలు ఇవ్వాలి కదా. మరి ఆ ఒప్పందాలు ఏంటి? ఆ ఒప్పందాన్ని ఎంతవరకు నువ్వు నిలవబెట్టుకోగలిగావు? సో ఎంతసేపు నిజాంలు ఉల్లంఘన చేశారు, ఆ ట్రీటీలు ఏవైతే చేశామో అంటాం, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉల్లంఘన చేసిన పాయింట్ ఎక్కడ పోయింది? సరే, చరిత్ర ఏదో చెప్పింది, వాడు ఉల్లంఘన చేశాడా వీడు ఉల్లంఘన చేశాడా మనం పక్కన పెడితే, ఆ సమయంలో అది కరెక్ట్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. ఈ పాయింట్ని కూడా వేరే కోణంలో చదువుతాం, ఇక్కడ కూడా చేస్తాం. సరే, ఎంత కలవాలా వద్దా అది పక్కన పెడితే ఇప్పుడు ఆ పాయింట్ని చదవాల్సిన ఆవశ్యకత కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే. పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపారు, కలిశారు, చక్కగా ముందుకెళ్తున్నాం. ఈ పరిపాలన వీలు చేసుకుంటే అక్కడ సడన్గా మద్రాసు నుంచి బయటకు వచ్చి అక్కడ 53లో మళ్ళీ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకుని ఏపీ ఫార్మేషన్ రావటం, మరి వాళ్ళతో కలిసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం కొన్ని రక్షణలు ఇచ్చినప్పుడు ఆ రక్షణలో మొత్తం 14 పాయింట్లు పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంటే ప్రతి పాయింట్ని కూడా ఉల్లంఘన చేసుకుంటూ పోయారు వీళ్ళు. సో దాంతో మళ్ళీ ఒక ఉద్యమం. సో అట్లా 2014 వరకు బ్రీఫ్గా వెళ్తుంది. సో ఇది తెలంగాణ అస్తిత్వాన్ని నిలవబెట్టే తెలంగాణ చరిత్ర. ఈ విధంగా చదవవలసి ఉంటుంది. సో ఆ అస్తిత్వాన్ని నిలవబెట్టే విధంగానే ప్రశ్నలు కూడా ఉంటాయి. అంతేగాని ఆ పాతది పాయింటే నేను ఇక్కడ చదువుతా అంటే అది ఇన్వాలిడ్ పాయింట్. అది 100కి 100 రూపాయలు. నువ్వు రాస్తున్న టీఎస్పీఎస్సీయా ఏపీపీఎస్సీయా? అది ఫస్ట్ డిజైన్గా. ఏపీపీఎస్సీ ఆ పాయింట్ కరెక్ట్, టీఎస్పీఎస్సీ ఈ పాయింట్ కరెక్ట్. అట్టట్టే చెప్తారండి. అసలు భారతదేశంలో చరిత్ర రాయటం మొదలుపెట్టిందే మొన్న. జేమ్స్ ప్రిన్సిప్ చెప్పేవాడుకు అశోకుడు ఉన్నాడన్న విషయం మన ఎవరికి తెలియదు. అట్లా చరిత్ర అనేది రాస్తుంది మొన్ననే. అందుకని ఏ చరిత్రకాన్ని నమ్మాలి అదంతా నీకు అనవసరం. జస్ట్ నువ్వు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్. అది అంతేగాని మళ్ళీ భిన్న దృక్పథాలు, భిన్న కోణాల నుంచి మీరు పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత లేదు. సో మొత్తం కూడా ఇట్లా స్టడీ చేయండి, మంచి స్కోర్ అనేది వస్తుంది. అంతే కదండి. ఎవరు చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళ అక్కడ స్థానిక చరిత్ర యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆ అస్తిత్వం నిలబెట్టుకుంటేనే ఆ జాతి కానీ, ఆ మనుగడ కానీ, దాని యొక్క గొప్పతనము భవిష్యత్ తరాల వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. అంతేగాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, నువ్వు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడి, ప్రత్యేకంగా నువ్వు తెలంగాణ చరిత్ర చదువుతున్నప్పుడు మళ్ళీ పోయి అక్కడ వేల్పూరు, మళ్ళీ అక్కడికి పోయి అక్కడ కృష్ణా నది, మళ్ళీ అదే చదువుతూ పోతే ఇంకా దీనికి నీకు రిలవెన్స్ ఎక్కడ ఉంటుంది? సో అదేవిధంగా అటు వాళ్ళు ఇటు వచ్చి చదివినా అది రిలవెంట్ అయిపోతుంది. సో అందుకే క్లియర్గా చెప్తున్నాం, మనం ఇద్దరికీ కోచింగ్లు ఇస్తున్నాం కాబట్టి. అందుకే నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను. ఇది సావాస దోషం వలన ఏర్పడింది. బ్రిటిష్ వాడు ఈ ప్రాంతాలు ఏదైతే 13 జిల్లాలు ఉన్నాయో అవన్నీ మద్రాసులో కలపటం వల్ల వాడికి ఎప్పుడు కూడా సో డిఫరెంట్ యాటిట్యూడ్. అది సావాస దోషం వలన ఇట్లా వచ్చి ఇట్లా చెత్త చేసిపోయారు. కానీ లేకపోతే వీళ్ళు చాలా మంచివతి రాజకీయ నాయకులు, ఎంతో పరిణితి చెందిన వాళ్ళు, అన్ని చక్కగా ఉన్నాయి. అట్లా ముగించండి దాన్ని.
ఎటువైపు కాంట్రవర్సీలు వద్దు మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఈ అశోక్ నగర్లో ఆ కూర ఈ కూర తినుకుంటూ సగమన్నం తినుకుంటున్నో పస్తులతోటో ఏదో 4 మాటలు నలుగురితో అనిపించుకుంటూ కష్టాలు పడుతూ ఉన్నాం. ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక నోటిఫికేషన్ వచ్చి పోస్ట్ వచ్చి ఆ పోస్ట్కి వెళ్తే చాలు దండం పెట్టి ఇక మళ్ళీ బుక్ అనేది ముట్టుకో. లక్కీగా ఏమిటి అంటే తెలంగాణకి ఇక్కడ చదివిందే మళ్ళీ 10 సార్లు చదవక్కర్లేదా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. పాపం ఈ ఆంధ్రది అదే ప్రాబ్లం అయిపోయింది. ఆంధ్ర వాళ్ళు ప్రిలిమ్స్కి అదే చదవాల్సి వస్తుంది, మెయిన్స్కి అదే చదవాల్సి వస్తుంది. ఎందుకు అట్లా జరిగిందో ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అట్లా చేసిందో అది చెప్పలేము, అది మనకు సంబంధం లేదు. ఈ టాపిక్ ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు తర్వాత ఏదో ఎటో తిరుగుతుంది, తర్వాత చూద్దాం. ఇక్కడైతే మీకు సంబంధించి ఈ తెలంగాణకి చాలా చక్కటి అవకాశం. ఒకటే స్ట్రోకు. సో మిజైల్ కరెక్ట్గా టార్గెట్ కొట్టేయండి, బయటపడిపోతారు. సో ఆ రోజు ఈవినింగ్ కరెక్ట్ చేసుకుంటాం, ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ చదవాల్సిన ఆవశ్యకత ఉండదు. సో ఇట్లా చదవండి. హిస్టరీని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. రెలవెన్స్ని తీసుకురండి. రెలవెన్స్ తీసుకొని వస్తేనే దానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది, లేకపోతే చదివి వృధా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మీట్ అవుతాం. గుడ్ లక్.